హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమర్ సింధు ఈడో బేవార్స్ గాడు, పని పాటాలని ఒక దివానాగాడు అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇతడు ఫిలిం జర్నలిస్టు, ఫిలిం క్రిటిక్స్ట్ అని చెప్పుకుంటూ సౌదీలో ఉంటూ పని పాట లేకుండా బేవార్స్గా ఉంటూ తిన్న దరగకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలోను ఇండియన్ బాలీవుడ్ హీరోల మీద వచ్చిరాని అవాకులు చవాకులు ట్వీట్ చేస్తూ తాను ఒక సెంట్రల్ ఆఫ్ ది అట్రాక్షన్ ఉండాలని కోరుకుంటాడు. వీడొక షాడిస్ట్గా మనం చెప్పొచ్చు. ఉమర్ సింధు గత 2-3 సంవత్సరాల నుంచి ఏదో ఒక హీరోయిన్ మీద, ఏదో ఒక హీరో మీద తానేదో పక్కింట్లోనో లేదా టేబుల్ కింద కూర్చోనో కిటికలక్క పక్కన దాచుకొని చూసినట్టుగా వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి, వాళ్ళు డ్రగ్స్ వాడారు, వీళ్ళు హోమోసెక్సువల్స్, వీళ్ళు లెస్బియన్స్, వీళ్ళు డ్రింకర్స్ అని ఇట్లా రకరకాలుగా ట్వీట్లు చేస్తూ అసహ్యాన్ని పుట్టిస్తున్నట్టు ఉమర్ సింధు ఈరోజు మళ్ళొక ట్వీట్ చేశాడు సమంత మీద. సమంత విడాకుల తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో చాలా మానసిక ధైర్యాన్ని కోల్పోయింది. దాంతోపాటు తనకు వచ్చినటువంటి డిసీజ్ వల్ల కొంచెం ఆమె డిప్రెషన్లో ఉన్న చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఎప్పటికప్పుడు తాను ఆ బాధల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తూ సినిమాలు చేస్తూ ఉంటే సినిమాల్లో జయపజయాలు ఉంటాయి, ఒకసారి సినిమా ఫ్లాప్ అయితే కూడా బాధపడాల్సిన తరుణాలు ఉంటాయి. అట్లాంటి కండిషన్ ఉన్న సమంత మీద వివాదాస్పదమైన వ్యాఖ్య చేశాడు ఈ యూజ్లెస్ ఉమర్ సింధు. ఎందుకంటే ఇలా ఎందుకు తిట్టాల్సి వస్తుందంటే, ఏమీ పని పాట లేకుండా బేవార్స్గా ఉంటూ చేతిలో ఫోను ఒక సిస్టమ్ ఉందని చెప్పి 4 అక్షరాలు టైపు చేయడం వచ్చని చెప్పి ఎక్కడో పండుకొని సౌదీ ఎలక బొర్రేల్లోనూ ఎడారి గుడారాల్లో దాచుకొని ట్వీట్ చేస్తున్నాడు వీడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. సమంత తెల్లవార్లు అది లేకుంటే నిద్రపోదని ఏదో చూసినట్టుగా ట్వీట్ చేశాడు. ఏది లేకుండా నిద్రపోదు, ఎందుకు వీనికి అవసరాలు? ఇట్లాంటి ట్వీట్ల వల్ల మనం ఇగ్నోర్ చేయడమే మంచిదని కొన్నాళ్ళు ఊరుకున్నాం, కానీ ఇగ్నోర్ చేయడం కాదు, ఖచ్చితంగా దాన్ని నోట్ చేసుకొని క్రైమ్ చేసి పోలీస్ కేసు పెట్టి వాడిని శిక్షించాల్సిందే. ఎందుకంటే ఎట్లాంటి వివాదాస్పద ట్వీట్ల విషయంలో ఖచ్చితంగా సీరియస్ అవ్వాల్సిందే. చాలా వరకు సినిమా తారలు అతని ట్వీట్స్ని ఫస్ట్లో కొంచెం సీరియస్గా తీసుకొని బాధపడ్డారు, చాలా ఏడ్చారు, దుఃఖించారు, ఏం చేయలేక కూరుకున్నారు. కొందరు ఇగ్నోర్ చేసి పట్టించుకోవడం మానేశారు. అప్పటి నుంచి ఇంకా ఇతను రెచ్చిపోతూ ఉమర్ సింధు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. సమంత గారి గురించి వాడు కామెంట్ చేయడానికి ఏ విధంగా అర్హత లేదు. ఎందుకంటే వాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఏ భాషలో కానీ ఒక జర్నలిస్ట్గా చేసి ఒక పరిచయాలు ఉండి వాడు ఫిజికల్గా వాళ్ళని చూసిన అనుభవం కూడా లేదు. పోనీ ఉమర్ సింధు కానీ మీడియాకి ఏదైనా నెట్వర్క్ ఉంది, ఇక్కడికి రాష్ట్రాలు దేశాల్లో వాళ్ళు రిపోర్ట్లు ఉన్నారు, వాళ్ళు చూసి రిపోర్టర్లు ట్వీట్ చేసి రిపోర్ట్ చేస్తేనే చెప్తున్నారు అన్నటువంటి విషయం కూడా లేదు. వాడు ఎక్కడో సౌదీలో పండుకొని ఏదో చూసినట్టుగా ట్వీట్ చేయడం అనేది నిజంగా కూడా ఏహమైన చర్య. వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటే కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో చేయకపోవచ్చు.